ఇటువంటివన్నీ కూడా మనం డైలీ పేపర్లో చూస్తున్నాము. ఇవన్నీ కూడా ఎలక్షన్కి 48 గంటల ముందు అంటే మే 5వ తారీఖు 6 తర్వాత ఇటువంటి వార్తలు రాకూడదు. ఇటువంటి వార్తలు వస్తే ఆ పార్టీకి క్యాండిడేట్ మీద కూడా మనం నోటీస్ ఇష్యూ చేస్తాము. అలాగే ఆ కన్సర్న్ పేపర్ పైన కూడా మనం ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా PCIకి మనం రిపోర్ట్ చేస్తాము. సో ఇది మనం ఒపీనియన్ పోల్స్, ఎగ్జిట్ పోల్స్ 48 అవర్స్ బిఫోర్ పోల్ ముందు అవి కూడా బ్యాన్ చేయడం జరిగింది. సో అవి మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఎస్ఎంఎస్లు ఫార్వర్డ్ చేయటాలు కానీ, ఎస్ఎంఎస్ ద్వారా క్యాంపెయిన్ చేసుకోవడం కానీ, ఇప్పుడు టెక్నాలజీతో పాటు అది కూడా పెరుగుతుంది కాబట్టి जो आदमी राम का नहीं वो कोई काम का नहीं అని అట్లాగా ఒకటి చేస్తారు. అంటే మన బీజేపీ క్యాండిడేట్స్ అది మెసేజ్ పంపిస్తారు ఎలక్షన్ ముందు, అటువంటి మెసేజ్లు వస్తాయి. అట్లాగే ఈ ఎలక్షన్ సంబంధించి కూడా లోకల్ ఎస్ఎంఎస్లో వస్తే అది ఫార్వర్డ్ చేయడం కోసం, అలాగే పోలీసులకు ఇన్ఫార్మ్ చేయడం కోసం పోలీస్ కంట్రోల్ రూమ్ నంబరు, ఎస్ఎంఎస్ ఫార్వర్డ్ చేయడానికి మొబైల్ ఒక నంబరు మీరు స్పెసిఫై చేసి ఒక బోర్డు బయట డిస్ప్లే చేయాలి. ఈ కంట్రోల్ రూమ్ ముందు, పోలీస్ కంట్రోల్ రూమ్ ముందు ఈ ఎస్ఎంఎస్ మానిటరింగ్ నంబరు, ఈ పోలీస్ కంట్రోల్ నంబరు, ఈసీఎంఎస్ నంబరు, మన కాన్స్టిట్యున్సీ నంబర్ 4 నంబర్లు రాసి మీరు మీ నంబర్లు కూడా మాకు ఇవ్వండి, అవి కూడా రాసి పెడతాం. రెండవది ఇప్పుడు పేపర్లో అంటే ఇప్పుడు 6-7 పేపర్స్ ఇంపార్టెంట్ ఉన్నాయి. సాక్షి, ఈనాడు, జ్యోతి, తర్వాత ప్రభ. అంటే ఏ పేపర్లు వస్తున్నది అనేది నేను చూసేది మెయిన్ అంటే ఈనాడు, సాక్షి పేపరు, తర్వాత జ్యోతి. సో అదే మన ఇక్కడ మనకు పేపర్ అంటే పెట్టేస్తే మేము కనుక్కొని అది వాళ్ళకు నోటీస్ ఇవ్వడానికి ఈజీ అవుతుంది సార్. లేకుంటే SMS ఏమైనా పంపిస్తే అదొకటి. అంటే కొన్ని పేపర్లు లా సర్క్యులేటెడ్ వాటికి మనకు తెలిసిపోతుంది సార్, కానీ ప్రజాశక్తి కొన్ని పేపర్స్ ఉన్నాయి వాటిలో వచ్చేది మేము గమనించలేకపోతున్నాము. కాబట్టి తర్వాత ఏ రోజు పర్మిషన్ ఇస్తున్నది మాకు ఐడియా ఉంటుంది. అది కొంచెం గ్యాప్స్ ఉన్నాయి కాబట్టి మేమే లేకుంటే సింగిల్ విండో వాళ్ళకి కాంటాక్ట్ చేసి తెలుసుకోవాలనేది అదొకటి. ఆయన ఎవ్రీడే మీకు మెయిల్ చేస్తాడు, మీకు కాల్ కూడా చేసి చెప్తాడు. ఓకే, ఆ విధంగా మనం ఏర్పాటు చేస్తాం. రెండో విషయం, పేపర్లు చూసి మేము తెలుసుకోవాలి కానీ MCC ఆఫీసర్స్ పేపర్ చూసి తెలుసుకోకూడదు. MCC ఆఫీసర్స్ ఫీల్డ్ ఆఫీసర్స్, మీరు ఫీల్డ్లోనే ఉండాలి. పేపరు మీరు చెప్పినట్టు మంచి ఐడియా ఇచ్చారు, ఇప్పుడు బయట ఒక టేబుల్ వేస్తాను, మొత్తం అన్ని పేపర్స్ ఒక పెద్ద ట్యాగ్ వేసి బయట కట్టేస్తాను, అది కూడా చేస్తాను. కానీ నా ఉద్దేశం ఏంటంటే MCC ఆఫీసర్స్ చేసిన పనులు మేము పేపర్లు చదవాలి కానీ మీరు పేపర్లు చదివి పని చేయకూడదు. మీరు ఫీల్డ్లోనే తిరుగుతూ ఉండాలా. మీకు ఇన్ఫర్మేషన్ ఎవరెవరి దగ్గర నుంచి రావాలంటే తహసీల్దార్స్ చెప్పాను, VROs చెప్పాలన్నాను, RIలు చెప్పాలన్నాను, ఎవ్వరు ఇన్ఫర్మేషన్ ఇవ్వరు. ఫోన్ డబ్బులు అయిపోతాయని చూస్తారో అర్థం కాదు. ఎలక్షన్ ఇంకా 2 వారాలు కూడా లేదు. ఇవాళ 20వ తారీఖు, కరెక్ట్గా ఇంకా 2 వారాల 3 రోజులు ఉంది, అంతేనా? మరి ఇప్పుడు కూడా మీరు ఫోన్ డబ్బులు కూడా చూస్తే నేను ఏం చేయలేను. మరి ఇన్ఫర్మేషన్ రావట్లేదు నాకు. నేను మీటింగ్ పెట్టాను టీడీపీ, మరి ఎవరు చెప్పరా నాకు? నేను పేపర్ చూసి ఎందుకు తెలుసుకోవాలి? తహసీల్దార్ ఉన్నారు, RIలు ఉన్నారు, DDలు ఉన్నారు, VRO ఉన్నారు, VRIలు ఉన్నారు, ఇంతమంది స్టాఫ్ ఉన్నారు, రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నారు. ఒక్కరు కూడా నాకు ఇన్ఫర్మేషన్ లేకపోతే ఎట్లాగా? MCC ఆఫీసర్స్ నేను వాళ్ళకి తెలియదు ఇవాళ పేపర్లో చూసి వాళ్ళు నోటీస్ ఇవ్వండి. ప్రతిదానికి ఓటుకి స్నానానికి కూడా ఒక లిమిట్ అనేది ఉంటుంది కదా, ఉండదా? ఎట్లా కాదు, ఆయన వచ్చి వెళ్ళిపోయిన తర్వాత కూడా మాకు తెలియదు. నెక్స్ట్ డే పేపర్ చూసి అందరిలాగా మేము తెలుసుకోవాలండి. ఎలక్షన్ వరకు ఎలా అవుతుందండి? ఏం తీస్తున్నారు అక్కడ? VRO ఏం తీస్తున్నాడు, VRO ఏం చేస్తున్నారు అక్కడ? DD గారు లైన్స్ కూడా తిరుగుతుందా లేదా చెప్పండి. బాబు మీద లైన్స్ కూడా తిరుగుతుందా లేదా? మీకు ఆయన వచ్చినట్టు తెలుసా లేదా? మీకు కూడా తెలియదు. మీరు ఎందుకు చెప్పలేదు? ప్రతి మీటింగ్ నేను సరదాగా పిలుస్తున్నామా లేదా నా టైంతో ఏం చేస్తున్నా తెలియదు మీకు పిలుస్తున్నాను. ఇంకోసారి సమస్య అయితే మాత్రం ఎలక్షన్ టైం ఊరుకోనండి. పెద్ద లిమిట్ ఉంటుంది. ప్రతి మీటింగ్లో చెప్పు ఫోన్ చేయలేదా? ఒకటి కాస్ట్ అయిపోతుందా? 100 రూపాయలు అవుతుందా? ఎవరో ఒకరు చెప్పాలి కదా. VRO అయినా RI అయినా ఇక్కడ ఇలా మిషన్ ఇచ్చారు, ఇట్లా క్యాంపెయిన్ చేస్తున్నారు, తిరుగుతున్నారు అని చెప్పాలి కదా. వాళ్ళు వీడియో తీసుకోవాలి కదా. ఆ టీం వేసి ఏం చేయడానికి, చెక్కబడి చేయలేక. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాడర్ చెప్తున్నానండి. ఈ ఎలక్షన్ ఇంకా 2 వారాలే ఉంది. ఈ 2 వారాలు నేను అట్మోస్ట్ హార్డ్ వర్క్ నేను చేస్తున్నాను, మీ నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎటువంటి మీటింగ్ అయినా దేనికి సంబంధించిన అసలు యాక్చువల్లీ డబ్బులు కూడా మన
డిఆర్ఎస్ తలారి తెలియకుండా జరగదు. డబ్బులు ఇన్వెస్ట్ చేస్తారు. ఈ విషయంలో ఎటువంటి కాంప్రమైజ్ ఉండదు. ఫైనల్గా చెప్తున్నాను అందరికీ, ఇదే ఛాన్సల్ చెప్పి రిపీట్ చేస్తున్నాను. ఇంకా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ మీరు నోటీస్ ఫ్రేమ్ చేసి మీరు సైడ్ ఇనిషియల్ వేసి నాకు ఇస్తే నేను ఇస్తాను. అదొకటి జారీ చేసింది మీరే వాళ్ళకి సర్వ్ చేయండి. అంటే సర్వ్ చేసేది సపోజ్ ఆటో ఉంది సార్, ఆటో అవుతాను ఏంటంటే వెళ్ళిపోతుంది, అక్కడ ఫ్లాగ్ ఉన్నది. సో మేమేంటంటే ఫోటో క్యాప్చర్ చేసేది కాంప్లీట్ చేస్తాం ఆటో నెంబర్. కానీ ఏంటిదంటే ఆటో ఎవరైతే ఓనర్ ఉంటుందో అదేనంటే మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కానీ వాళ్ళ దగ్గర ఉంటుంది సార్. కంప్యూటర్ కొడితే వాళ్ళకి వస్తుంది. ఆ సర్వ్ చేయడానికి ఆ క్యాండిడేట్ అంటే పార్టీకి చేస్తామా లేకుంటే ఆటో ఓనర్ చేస్తాం. అటువంటి ఆటో కనిపిస్తే సర్వ్ చేయకండి. వాడు పర్మిషన్ లేకుండా ఆటోకి జెండా పెట్టి తిరిగితే ఆటోని మూసేయండి, ఆపేయండి. ఆటో సీజ్ చేసి లోపల పెట్టండి. వాడికి సర్వీస్ చేయాల్సిన అవసరం లేదు. చెప్తుంది అదే కదా, ఎవరికైతే పర్మిషన్ ఇచ్చామో వెహికల్స్కి ఆ వెహికల్కే జెండా పెట్టాలి. పర్మిషన్ లేని వెహికల్కి జెండా ఉంటే అది బైక్ కానీ, రిక్షా కానీ, ఆటో కానీ, 4-వీలర్ కానీ, లారీ కానీ, ఏదైనా కానీ పర్మిషన్ లేకుండా వెహికల్కి జెండా పెడితే ఆ బండి సీజ్ చేసేయాలి. ఇప్పుడు లారీలో మనుషులు ఉన్నారు, వాళ్ళందరి చేతిలో జెండాలు ఉన్నాయి, అది ఎక్స్పెండిచర్లోకి వెళ్తుంది. ఆ లారీ పర్మిషన్ తీసుకోవాలి. మళ్ళీ ఎంసీసీ ఆఫీసరే చేయాలండి. ఇప్పుడు మీరు మోటార్ వెహికల్ ఆఫీసర్ ఎప్పుడు వస్తాడు, ఆయన ఎప్పుడు ఉంటాడు. మీరు సీజ్ చేసి తీసుకెళ్ళి మీ తహసీల్దార్ ఆఫీస్లో పెట్టేయండి. తహసీల్దార్స్ మీరు అందరూ కూడా మీ ఎంసీసీ ఆఫీసర్స్తో కోఆర్డినేట్ చేసుకోవాలి, కోఆపరేట్ చేయాలి. పూర్తిగా ఎవ్రీడే మీరు వాళ్ళతో మాట్లాడారు. వాళ్ళు మీకు తీసుకొచ్చి మీ ఆఫీస్లో పెట్టేస్తారు. సీజ్ అవన్నీ కూడా ఎలక్షన్ అయ్యే వరకు రిలీజ్ చేద్దాం రాష్ట్రం పెద్దలు. అర్థం మీరు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఆఫీస్కి వెళ్ళి వాడు ట్రేస్ చేసి వాడు ఐడి ప్రకారం అదంతా తలనే మనకు అనవసరం అండి. ఇప్పుడు 10 ఆటోలు వెళ్ళి మీకు తెలుసు ఎంసీసీ వైలేషన్ నోటీస్ అని తెలుసు, 10 ఆటోలు సీజ్ చేయాలా, ఆ పార్టీకి నోటీస్ ఇవ్వాలి. మీకు తెలుసు వితౌట్ పర్మిషన్ ఆటోకి వెహికల్ ఏదో జెండా పెట్టావు నాకు ఎస్టిమేషన్ 2 రోజుల్లో అది క్యాండిడేట్కి మనం నోటీస్ ఇవ్వాలి, ఆటోలు సీజ్ చేసేయాలి. మీకు డీజిల్ రెగ్యులర్ వర్క్ చేయకూడదమ్మా. ఎలక్షన్ వచ్చిన తర్వాత ఇంకా ఎలక్షన్ ముందు రోజు రెగ్యులర్ వర్క్ చేసేంటే అవ్వదు. మీరు ఎలాగైనా రెగ్యులర్ వర్క్ చేయకండి. మీరు సీడీఎస్ చెప్పండి, మేము రెగ్యులర్ మీటింగ్స్ పెడుతున్నాము. మీ డైరెక్టర్ వచ్చారు కదా, చెప్పారు కదా నాకు, ఆయనకి చెప్పండి మీరు 2 వారాలు చేయలేము, రెగ్యులర్ వర్క్ చేయలేమని చెప్పండి. రెగ్యులర్ వర్క్ లేదు, దయచేసి అందరూ అర్థం చేసుకోండి. ఇంకా రెగ్యులర్ వర్క్ లేదు 2 వారాల పాటు. ఎంసీసీ ఆఫీసర్ స్పెషల్లీ ఇప్పుడు నాగూరావు గారు ఎవ్రీడే వస్తున్నారు, ఎవ్రీడే తిరుగుతున్నారు. నోటీసులు ఎక్కువ జారీ చేయలేదు కానీ ఆయన వర్క్ని అప్రిషియేట్ చేస్తుంది. ఎవ్రీడే తిరుగుతున్నారు, ఎవ్రీడే ఇక్కడే ఉంటున్నారు. సో ఆ విధంగా చేయాలా, ఎవ్రీడే మీరు విజిట్ చేయాలా, ఎవ్రీడే ఫీల్డ్లో తిరుగుతూ ఉండాలా. ప్రతిరోజు ఎక్కడో చోట మీటింగ్ పెడతారు. వాళ్ళకు ఉన్నది ఈ పీరియడ్ కదా, క్యాంపెయినింగ్ పీరియడ్. ఇప్పుడు చేయకపోతే ఇంకెప్పుడు చేస్తారు? నాకు అటువంటి టైటిల్స్ నాకు అవసరం లేదు, మీకు కూడా వద్దని భావిస్తున్నాను. చాలా ఫెరోషియస్గా తిరగండి, స్పీడ్గా చేయండి. ఈ టైంలో జెండాలతో కనిపిస్తాయి మిగతా ఆఫీసర్స్కి, వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ వెంటనే కన్సర్న్ ఎంసీసీకి ఇచ్చి చేయించడం. అదే చెప్తున్నాను, అన్ని టీమ్స్కి చెప్తున్నాను. అదే ఎంసీసీ కాకుండా మీకు ఎవరికి ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ ఎటువంటి జరిగినా మీ ఎంసీసీ ఆఫీసర్స్ చెప్పండి. ఎంసీసీ ఆఫీసర్స్ ఇప్పుడు 50 మంది వెళ్తున్నారు బైకుల మీద, అందరూ జెండాలు పెట్టారు. మీరు అందరినీ ఆపలేరు కదా. మీరు కన్సర్న్ పోలీస్ అథారిటీతో మాట్లాడి, ఫ్లయింగ్ స్క్వాడ్స్తో మాట్లాడి కోఆర్డినేషన్ చేసుకోవాలి. ఇట్స్ కోఆర్డినేషన్ ఎఫర్ట్, ఎవరో ఒక్కరు చేసేది కాదు. సో అందరి టీంల నుంచి అన్ని టీమ్స్కి ఇన్ఫర్మేషన్ పాస్ అవ్వాలా. అందరూ కలుపుగోలుగా కలిసికట్టుగా మనం ఎంసీసీని నడిపించుకోవాలి. అన్ని టీమ్స్ కూడా ఎంసీసీలో భాగమే. ఫ్లయింగ్ స్క్వాడ్స్ కానీ, అదే ఫ్లయింగ్ స్క్వాడ్స్ కూడా ఎంసీసీ డ్యూటీస్ ఉన్నాయి. అట్లా కదండి, మీకు అవసరం అంటే పిలవాలి, స్టాఫే కాదు, జస్టిస్ రమ్మన్నా రావాలి. మీరు చూస్తారు అక్కడ మీరు ఒక్కడే కంట్రోల్ చేయడానికి వీల్లేదు. ఫస్ట్ ఇమీడియట్గా మీరు ఫ్లయింగ్ స్క్వాడ్ పిలవాలి. ఫ్లయింగ్ స్క్వాడ్ కూడా కంట్రోల్ చేయలేని పరిస్థితి, చాలా మంది ఉన్నారు. అప్పుడు మీరు పోలీస్ ఎవిడెన్స్ మీకు వీడియోస్ అతను అటాచ్ చేశారా లేదా? అంటే మీ సెల్ ఫోన్స్ లో తీయమన్నారు. వీడియో సర్వీస్ వీడియోగ్రాఫర్స్ ఇస్తారు, పెట్టుకోండి. మీరు తయారు చేసి సైడ్ డిష్ వేసి నాకు ఎవ్రీడే ఇవ్వండి. నేను ఎవ్రీడే సంతకం పెడతాను. నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా వాళ్ళకి సర్వ్ చేపిద్దాం.
వాడు అప్పీల్ చేసుకునేటప్పుడు అప్పుడు మనం ప్రొడ్యూస్ చేయమంటే చేస్తాం. మనం మీరే కళ్ళు 46లో ఆల్మోస్ట్ 50% అక్కడే ఉన్నాయి. మీరు మన ఏఎస్ఓ గారు లేరు కాబట్టి మేడంకి ఇంకో జిఆర్ఐ అటాచ్ చేశారా? తిరగండి మేడం, మీరు ఎవ్రీడే కావాలా, ఎవ్రీడే తిరగాలి. ఇంకా 2 వారాలే ఉంది, టైం లేదు. అంటే ఇది చిన్న మ్యాటర్ కాదు, ప్రాక్టికల్గా ప్రతి చోట మనకి డౌట్ వస్తుంది ఎంసీసీలో. ఈ ఎఫ్ఐక్యూస్ మీ దగ్గర పెట్టుకోండి. స్టేట్ ఎలక్షన్ కమిషన్ వదిలేసింది కానీ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ వదలలేదు, చేయకూడదు. అదే చెప్పాను, సినిమాల్లో కానీ 48 hours బిఫోర్ క్లోజ్ ఆఫ్ పోల్, నో యాడ్స్, నో అడ్వర్టైజ్మెంట్స్, నో పేపర్ స్టేట్మెంట్స్, నథింగ్. ఎల్లుండి సో 7 మనకి ఫైనల్గా బరిలో ఉంటారు. కాంగ్రెస్ నిమ్మక సుగ్రీవులు, టీడీపీ నిమ్మక జయకృష్ణ, జయకృష్ణ, వైఎస్ఆర్సీపీ విశ్వాస కళావతి, సిపిఎం పత్తిక కుమార్, సిపిఐ కోరంగ మన్మథరావు, 2 ఇండిపెండెంట్లు, ఒకరి పేరు బిడ్డికి వెంకయ్య, సవర పులిపుట్టి పెంటడు. మొత్తం 7 వ్యక్తులు బరిలో ఉన్నారు. ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క జూనియర్ అసిస్టెంట్ క్యాడర్ ఉన్న వ్యక్తిని షాడో క్యాండిడేట్గా మనం నియమిస్తాము. అతను డ్యూటీ పొద్దున లేచిన తర్వాత ఇమీడియట్గా క్యాండిడేట్ని ఫాలో అవుతూ ఉంటామే. తగ్గనే ఇవ్వండి వాళ్ళకి, వీళ్ళు ఏం తీసుకున్నావు. మేడం వచ్చారు, ఇంకా వేరే గట్టం వచ్చారు. బాగుంది డ్యూటీ ఉన్నాడు కదా బయట. తీసుకురండి, మీ రిజిస్టర్లో రిపోర్ట్ తీసుకురండి, అసలు చూస్తాను. మనం ఏం చేయలేమా, ఏం చేయాలి అది అందులో కూడా మనీ ట్రాన్సాక్షన్ ఉంది కానీ దాని పెయిడ్ న్యూస్ అనము. పెయిడ్ న్యూస్ అంటే ఇప్పుడు నేను చెప్తాను, నాకు భయపడిపోతున్నారు, అసలు నా వెనకాల 10 మంది వచ్చారు నామినేషన్ అయితే, కానీ 1,00,000 మంది వచ్చారని రాయమంటాను. అత్యధిక జనాధారంతో ఆల్రెడీ గెలిచేశాడు, మిగతా అభ్యర్థులు విత్డ్రా అవుతాయి సమర్థం అయిపోయారు అని నేను రాయమంటాను. అట్లాగా నేను నా ఒక ప్రకటన ద్వారా మిగతా పార్టీలని వాళ్ళ ఎలక్షన్ ప్రాస్పెక్ట్స్ని నేను డ్యామేజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. అది నిజమైన వార్త కాదు, అబద్ధం వార్త నిజంలాగా రాయించి చేయడం వల్ల మిగతా క్యాండిడేట్స్ యొక్క ప్రాస్పెక్ట్స్, ఎలక్షన్ ప్రాస్పెక్ట్స్ని దెబ్బతీస్తున్నాము. అటువంటిది పెయిడ్ న్యూస్. ఇప్పుడు నేను మీరు చెప్పినట్టు ఎన్డీటీవీ వాడు కూడా అన్ని కంట్రీస్లో వాడి వేరే టీమ్స్లో లైవ్స్ ఉంటాడు. సో వాళ్ళు ఆ బేసిస్ ఆఫ్ మంత్లీ పేమెంట్ వాళ్ళు చాలా పబ్లిక్ అవుట్ రైట్గా వితౌట్ ఎనీ సెకండ్ థాట్ చాలా ఓపెన్గా మినిస్టర్ పార్థసారథి రైతు 45 లక్షలు క్యారీ చేసుకుంటా వెళ్తా పట్టుబడింది. చాలా సేఫ్. ఆర్టీసీ బస్సులు కూడా దయచేసి చెక్ చేయండి. నేను బస్సులు ఏమేమి తిరుగుతాయి బస్సులు అనేది కన్సల్ట్ ఆర్టీసీ డిఎంతో కూడా మాట్లాడి తీసుకుంటాను. మీరు అన్ని బస్సుకుంటాను. వస్తున్నారా? నడపాలి 24 చేయాలి కదా. అది అంటే రాత్రిపాటు 1,00,000 రూపాయలు పెట్టుకెళ్ళిన పర్లేదు, తీసుకెళ్ళారా? అంటే డే టైం చేస్తాం సార్, రోజు నైట్ టైం చేస్తాం సార్. ఎందుకంటే నైట్ టైం చేస్తే మనకు ఎఫెక్ట్ అయ్యేది కదా, రెఫరెన్స్తో ఉండాలి సార్. ఒకసారి ఏది పార్టీ అది తీసుకుంటాం సార్. కంటిన్యూ చేయాలంటే కష్టం. కష్టం కుదరదండి, చెయ్యాలి. కష్టం అంటే బాగా దానికి సార్ మెల్ల ఉండాలి కదా సార్ చేయడం. బాగుంది కదా. 24/7 పోయింటే 24/7 చేయాలి. నువ్వు రాత్రిపాటు 1 రూపాయలు పట్టి మీ 24/7 కాదా చెక్ పోస్ట్? మరి అప్పుడు ఎందుకు చెప్పలేదు మీరు? ఇవన్నీ 3 గంటలు అంత మూమెంట్ ఉందా? ఎక్కడుందండి మూమెంట్? మనం చెక్ పోస్ట్ పెట్టే ప్లేస్ సేఫ్ సార్. డే టైం అయితే నైట్ టైం అయితే ఎక్స్ట్రా మనీ కావాలి. చెప్పండి, పేపర్ స్టేట్మెంట్ ఇచ్చండి. ఎవరైనా డబ్బులు షిఫ్ట్ చేసుకోవాలంటే రాత్రి కూడా బాగానే చెక్ పోస్ట్ ఉండదు. ఆ బాడీ
డిటి గారు చెప్పండి, పెడుతున్నారా లేదా? మరి ఆయన ఎందుకు పెట్టలేమంటాడు? నైట్ టైం కూడా చేస్తున్నాం సార్. అంటే 24 hours ఉంటే నాకు నన్ను కంటిన్యూ చేస్తున్నాం కానీ కంటిన్యూ నైట్ టైం చెప్పండి. ఈ నిర్ణయం బాణంలోనూ 15 మంది తీసించారు. ఆ? 15 మంది, అందులో 7 members అవుట్లో ఉన్నాం సార్. అదర్ బీచ్లో 10 మందిలోనూ మనం చేయాలంటే ముగ్గురు కూడా ఫ్లైట్స్ వచ్చేసి ముగ్గురు ఫ్లైన్స్ కార్డ్ వెళ్ళారా? ఫ్లైన్స్ కార్డ్ ఇద్దరే వెళ్ళండి, ఒకరు ఇద్దరు వెళ్ళండి. ఇందులో ఇద్దరు వెళ్తారు, ఇంకా ఆరు. అందులో ముగ్గురు తీసి ఇచ్చారు సార్. మరి మాకు ముగ్గురు తీసి ఉన్నాం సార్, ఇచ్చేస్తారు. షిఫ్ట్లో అయితే ఒక నేను వీటిలో కండిషన్ ఉంటాం సార్. ఇంకా నైట్ టైం వచ్చినప్పటికీ 8 పార్టీ అప్రోచ్ అవుతుంది సార్. ఒకటి నేను చేయగలరా లేదా, లేకపోతే అర్జెంట్గా రిపోర్ట్ ఇవ్వండి, నేను ఎస్పీ గారితో ఉండాలి. ఉత్తి చెక్ పోస్ట్ నాకు అవసరం లేదు, ఏదో ఫోటోల కోసం చెక్ పోస్ట్ కాదు అది. అడిషనల్ ఏపీఎస్పీ నుంచో ఎక్కడి నుంచో మెన్ కావాలా మాకు సరిపోతుంది చేయటని చెప్పి రిపోర్ట్ ఇవ్వండి, నాకు ఇవ్వండి, ఎస్పీ గారితో మాట్లాడతాను. మాకు ఎంతే ఉన్నారు స్టాఫ్, మార్నింగ్ షిఫ్ట్లో వెళ్ళి ఈవినింగ్ షిఫ్ట్లో వెళ్ళి వస్తున్నారు, నైట్ షిఫ్ట్లో పెడితే స్టాఫ్ సరిపడలేరు. వేరే పోలీస్ స్టేషన్ నుంచి డెప్యూట్ చేయండి, లేకపోతే ఏపీఎస్పీ నుంచి ఆర్మడ్ పోలీసులు ఎవరైనా అటాచ్ చేయండి. మాకు 24/7 చెక్ పోస్ట్ రన్ చేయడానికి ఇబ్బంది అవుతుంది. పైగా ఇది ఎక్స్ట్రీమిస్ట్ ఏరియా కాబట్టి జాగ్రత్తగా ఉండాలా. ఆ విధంగా మీరు నాకు లెటర్ ఇవ్వండి, నేను ఎస్పీ గారికి ఫార్వర్డ్ చేసి మాట్లాడతాను. జెపీ కొట్టండి, సీరియల్ నెంబర్ ఏంటి, డ్యూటీ షిఫ్ట్ నెంబర్ 1, నేమ్ ఆఫ్ ది పర్సన్స్, సిగ్నేచర్. ముందే ఒక వైట్ పేపర్ తీసి ముందే ఆ షిఫ్ట్లు కంటిన్యూస్గా పెట్టండి. ఆ షిఫ్ట్ వాళ్ళు అలవాటు చేయండి, ఎప్పుడు ఎవరు వస్తే వాళ్ళు రాసుకుంటారు కాదు. ఈ షిఫ్ట్లో ఎవరు ఉంటారు, వాళ్ళ పేర్లు, ఫోన్ నెంబర్లు, అటెండెన్స్, సిగ్నేచర్. ఈ షిఫ్ట్ అది మీ షిఫ్ట్ డ్యూటీ రిజిస్టర్స్, వెహికల్ మూవ్మెంట్ ప్లాను తయారు చేశారా? లాస్ట్ మీటింగ్లో చెప్పాను కదా. ఎవరైనా కంప్లైంట్ చెప్తే జరుగుతుంది. అటువంటి విలేజెస్ అన్నీ మీకు తెలుసు, మీ ఆర్ఐలకు తెలుసు, మీ ఈఆర్ఐలకు తెలుసు. ముందు అటువంటి విలేజెస్ లిస్ట్ అంతా తీసుకోండి. అటువంటి విలేజెస్ లిస్ట్ తీసుకుని మార్నింగ్ సెషన్, మార్నింగ్ 8 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రింట్ చేసి ఆ కన్సల్ట్ మార్నింగ్ 1 షిఫ్ట్ నడుస్తుంది కదా, 1 నుంచి 1 క్లైన్స్ కార్డు ఉంది సరే, ఆ క్లైన్స్ కార్డ్ టీమ్ డీటెయిల్స్ ఆ ఫైల్ రావాలా, ఆ 2 డైరీ కింద. సో వాళ్ళు ఆ టైం విజిట్ చేసే ముందు మేకర్ రేడియో పైన వేసుకోవాలి. గ్రామం 1, సోమగండి, చేతంపేట, ఇలా వరుసగా ఆ రూట్ డైరీ ఒక ప్రింటెడ్ ఉండాలి. ఇక్కడ ఏదో ఒకటి రాసి ఉండాలి, ప్రింటెడ్గా ఒకటి పెట్టుకోండి, అది స్టిక్కర్ ఉంది. సడన్గా మీకు ఫోన్ వస్తుంది, మీరు ఎక్కడో ఉన్నప్పుడు ఎక్కడో ఫోన్ వస్తుంది, అక్కడ డబ్బులు ఉన్నాయి. అప్పుడు ఆ రూట్ అక్కడ ఆపేసుకుని ఈ రూట్ డైరీ ఒకటి మీరు డెవలప్ చేయండి. అది మీరే చేయాలి, నేను చేయడానికి లేదు, నాకు తెలియదు కదా. మీరు ఏ గ్రామాల్లో మంచి ప్రామినెంట్ లీడర్స్ ఉన్నారు, ఎక్కడ డబ్బులు పంపిణీ జరిగే అవకాశం ఉంది, అసలు ఎంపీడీ జడ్పీ సెలక్షన్ జరిగింది, మీ ఎంపీడీ వాళ్ళని అడిగితే మీకు పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తారు వాళ్ళు. ఏదైతే రూట్ ఆల్రెడీ రాస్తున్నారో పక్కన కాలమ్స్ పెట్టేసుకుంటే అదే షీట్లో ఎవ్రీడే డైలీ ఈజీగా ఉంటుంది. అదే డైలీ అంటే వాళ్ళకి ఇచ్చేసాము. డీటీ గారు డిఆర్ఓకి ఇచ్చారు, డిఆర్ఓ వాడికి ఇచ్చాడు, వాడేమో ఎక్కడ ఇచ్చాడు, ఎవరు పోయింది అంటారు కాదు. దాన్ని అది అయ్యే వరకు కూడా మనం ఫాలోఅప్ చేసుకోవాలా. సరే మనం ఏదైనా డబ్బులు పోయి చేసి మనం ప్రింట్ కొట్టించాము, ఆ తర్వాత మనం డీటీ గారు మెటీరియల్ మేనేజ్ చేసి ప్రింట్ చేసి తీసుకొచ్చారు, బాగుంది. తర్వాత విఆర్ఓస్ కాబట్టి చెప్పాను కాదు. బాంబరీలో కూడా మీరు తహసీల్దార్ గారు, డీటీ గారు సపరేట్గా వీడియో సర్వీస్ టీమ్కి ఒక వీడియోగ్రాఫర్ నేను ఎవరైనా రెస్పాన్సిబుల్ ఆఫీసర్ అదే అంటున్నాం. ఫ్లయింగ్ స్క్వాడ్స్ చెప్పేయాలండి, ఫ్లయింగ్ స్క్వాడ్స్ కానీ లోకల్ విఆర్ఎస్, అసలు విఆర్ఎస్ ఫోన్ డ్యామేజింగ్ చేసుకోవచ్చు, ర్యాలీ చేయలేదు. అది ఇంటింటికి వెళ్ళి అడగచ్చు, ఓటేమో అని అడగచ్చు. అటువంటి అన్నీ కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఉండాలి. ఇంకా భోజనాలు పెడతామైతే ఇన్ఫర్మేషన్ ఉన్నా పెట్టకూడదు. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే
ఆర్ఐస్ ఉంటే కానిస్టేబుల్స్ ఉండటం లేదు, కానిస్టేబుల్స్ ఉంటే ఆర్ఐస్ ఉండటం లేదు. అలా కాదు, మీరు మొత్తం టీము పూర్తిగా వెళ్ళాలి. అలాగే మీకు ఏదో ఇన్ఫర్మేషన్ వస్తే వెళ్తున్నారు తప్ప మీ తాలూకా ప్లాన్ ప్రకారంగా రూట్ ప్లాన్ ప్రకారంగా సార్ చెప్పారు, రూట్ ప్లాన్ చేసుకుని వెళ్ళమని చెప్పారు. అట్లాగా మీరు ప్రతిరోజు ముందు రోజే మీ రూట్ ప్లాన్ తయారు చేసుకుని మీ ప్లాన్ అనేది తహసీల్దార్కి ఇచ్చేసి మీ ప్లాన్ ఎవరైనా మీకు అర్జెంటుగా రమ్మని చెప్తే అక్కడికి అటెండ్ అవ్వండి. ఆ విధంగా మీరు అందరూ టీమ్స్తో ఎంసీసీ ఆఫీసరు అలాగే వీడియో సర్వేలెన్స్ టీము అందరితో కోఆర్డినేట్ చేసుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో ఒకరితో ఒకరు కూడా ఏదో 1 or 2 minutes మీ ఆర్ఐఓ లేకపోతే అందులో ఉన్న హెడ్ కానిస్టేబుల్ ఎవరో ఒకరు మాట్లాడండి. సార్ పలానా దగ్గర మేము ఉన్నాము, సిఐ గారు రోజు అబ్జర్వేషన్ చేస్తున్నారు, పాలకొండ సిఐ గారు, మీరు ఎక్కడికి వెళ్తున్నారు నాకు డీటెయిల్స్ ఇవ్వండి, ఏ గ్రామం వెళ్ళారు ఆ గ్రామం నుంచి మాట్లాడండి అని కూడా ఆయన అడుగుతున్నారు. మరి ఆయన కూడా రెస్పాండ్ ఇమీడియట్గా అయ్యి ఏ విలేజ్ వెళ్తున్నారో ఆ విలేజ్ నుంచి ఆయనకి చెప్పండి విషయం. అలాగే కొన్ని మనం సెన్సిటివ్ ట్రబుల్సమ్ విలేజెస్ కూడా ఐడెంటిఫై చేసాము. కొద్దిగా ఆ విలేజెస్లో కాన్సన్ట్రేట్ చేయాలి. లెక్కలు ఎక్కువగా సప్లై అయ్యేటువంటి పాకెట్స్ కూడా మనకు తెలుసును. లాస్ట్ టైం మన ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్స్ కూడా ఈ లెక్కర్స్ టైంలో వచ్చేసిన తర్వాత మన తాలూకు మూమెంట్స్ కూడా వాళ్ళు అబ్జర్వ్ చేస్తుంటారు. అందుకు మనం విలేజ్ లెవెల్లో ఉన్నటువంటి ఈ పంచాయత్ సెక్రటరీలు కానీ విఆర్ఓలు కానీ విఆర్ఎస్ అడిగితే మీకు సమాచారం మొత్తం తెలుస్తుందండి. అసలు విఆర్ఎస్ చెప్పటంగా ఇన్ఫర్మేషన్ అంటూ ఉండదు. నా ఉద్దేశం వరకు 90% వాళ్ళు అవాయిడ్ చేస్తున్నారు ఇన్ఫర్మేషన్ ఇవ్వడంలో విఆర్ఎస్. అందువల్ల వారి దగ్గర నుంచి ఆ ఇన్ఫర్మేషన్ రాకుండా వాళ్ళకి నైతికమైనటువంటి బలం ఇవ్వండి. ఆ విఆర్ఎస్ మీకేం పర్వాలేదు మేము ఉన్నామని చెప్తే వాళ్ళు మనకు పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఒకవేళ కానీ వారం చేయడం కూడా జరుగుతుంది. అలాగే విఆర్ఓస్ కూడా పంచాయత్ సెక్రటరీలు కూడా సూచనలు ఇవ్వండి. సూచనలు ఇచ్చి ఎండిఓలకి ఇప్పుడు మేము విలేజ్ లెవెల్లో టీమ్స్ కూడా ఇన్ఫర్మేషన్ అసెప్షన్ చేస్తున్నాము. 5 నుంచి 10 మంది క్యాండిడేట్స్ని విలేజ్లో ఉన్నటువంటి ఈ రాజకీయంతో టచ్ లేకుండా కొద్ది మంచి వ్యక్తులు మన అఫీషియల్ కాకుండా నాన్ అఫీషియల్ పేర్లు కూడా సేకరిస్తున్నాము. ఆ టీమ్స్ విలేజ్ లెవెల్ టీమ్స్ కూడా ఫార్మ్ అయితే మీకు టీమ్స్ తో వివరాలు కూడా మేము ఇస్తాము.